వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి చంపాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కర్మన్ఘట్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి చీరా శ్రీనివాస్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఫోర్ ఫాదర్స్ నుంచి కర్మన్ఘట్ గ్రామం పుట్టి పెరిగినాం కాబట్టి ఇక్కడ అన్ని పరిచయాలు కానీ మాకు అందరితోని కానీ కులాలకు అతీతంగా కానీ కాలనీలలో కానీ అందరితోని మేము ఆనాటి నుంచి మా తాతల నుంచి ఇక్కడనే ఉన్నారు కాబట్టి ప్రతి పరిచయాలు అందరితో ఉన్నాయి కాబట్టి మంచిగా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ మేము ఇక్కడ కర్మన్ఘట్ క్రాంతి క్లబ్ అని చెప్పేసి మాకు పెద్ద మైదానం ఉంటుండే, అక్కడ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి జరిగేది. ఆర్ఎస్ఎస్లో మేము అప్పుడు యాక్టివ్గా ఉండేది శాఖకి. అట్లా ఆ నేపథ్యంలో అప్పుడు తర్వాత ఇక బీజేపీలో కొంచెం యాక్టివ్గా తిరగడం జరిగింది. ఎలక్షన్లో ఆకుల రమేష్ గారు అప్పుడు ఎమ్మెల్యే నిలబడినప్పుడు అక్కడ యాక్టివ్గా బీజేపీకి యాక్టివ్గా చేసి అట్లా బీజేపీలో ప్రయాణం చేసుకుంటూ వచ్చినాము. ఇక ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే మా విలేజ్ ఇంకా బాగుండాలి, అందరికీ మంచిగా ఏదైనా సర్వీస్ చేయాలి, అందరితో మంచిగా ఉన్నది, మంచి పేరు ఉన్నది కాబట్టి మేము ప్రజలలో ఉన్నాము కాబట్టి మా ఫాదర్స్ నుంచి కూడా ఖచ్చితంగా మనం కూడా మన వల్ల అయిన సాయం చేయాలి, గ్రామ అభివృద్ధిలో కూడా మనం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అప్పటి నుంచి అట్లా రావడం జరిగింది. గతంలో బీజేపీ పార్టీలో ఉన్న మీరు సడన్గా బీఆర్ఎస్లోకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అన్యాయం చేసింది కదా, అందరికి తెలిసిన విషయం. అప్పుడు ప్రస్తుతానికి బీజేపీ పార్టీ ఎవరికి అన్యాయం చేయదు, కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఇస్తాం, శాఖలలో మంచి శిక్షలు ఇస్తాం, అన్ని విధాలుగా సహకరిస్తాం, అన్ని విధాలుగా న్యాయం చేస్తాం అని చెప్పుకుంటారు కదా బీజేపీ పార్టీ నాయకులు. మీకెందుకు బీజేపీ పార్టీ న్యాయం చేయలేకపోయింది? కొన్ని పెద్దల చేతిలోనే ఉంటుంది అది. కిషన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది ఉండే అప్పట్లో కాబట్టి ఆయన కొంచెము వేరే ఈక్వేషన్లో కొత్తగా వచ్చిన అతనికి మాకు పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పేసి చెప్పి పిలుచుకొని మా డివిజన్ సంబంధించిన బీజేపీ నాయకులు అందరినీ తీసుకొని వెళ్ళాక మీకే కన్ఫామ్ అని చెప్పి మెటీరియల్ ఇచ్చి, మీకు కండువాలు ఇచ్చి, కడపత్రాలు అన్నీ ఇచ్చి మీరు చేసుకొని ప్రచారం అని చెప్పేసి పబ్లిక్లకి నువ్వు నువ్వు దూసుకోపో అని చెప్పి తర్వాత లాస్ట్ మూమెంట్లో బీఫామ్ కూడా నీకే అని చెప్పేసి లాస్ట్ డే బీఫామ్ ఇవ్వలేదు. 2 o'clock సబ్మిషన్ చేయాలి, మార్నింగ్ 10 o'clock అంటే మార్నింగ్ ఫోన్ చేస్తారు వీళ్ళు, పొద్దున ఫోన్ చేపిస్తారు ఆఫీస్ నుంచి, రండి ఒకసారి అని. బీఫామ్ ఇస్తేనే వస్తా అని చెప్పమని మా నాయకులు చెప్పినారు. అప్పుడు మా గురువులు ఉండే కాన్స్టిట్యున్సీకి ఆధిపత్యం పేరొద్దు, అతను చెప్తే బీఫామ్ ఇస్తేనే వస్తా అని చెప్పిండు. ఆయన నినాదం ప్రకారం మేము అప్పుడు బీఫామ్ ఇస్తేనే వస్తా అన్న, మీరైతే రండి అన్నారు. వెళ్ళలేదు మేము. మళ్ళీ మనకు అప్పుడు ఇండిపెండెంట్ వేసుకోవాలి కదా, మళ్ళీ టైం ఉండదు. సో అప్పుడు ఇండిపెండెంట్ వేసేసుకున్నాం. ఇక బీఫామ్ అప్పుడు లాస్ట్ 2 o'clock సబ్మిషన్ ఉంటే 1 o'clock వచ్చిండు అతను. ఎన్ని ఓట్లు వచ్చినాయి అప్పుడు? మేము విత్డ్రావల్ అయిపోయినాం. ఈ ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో క్యాండిడేట్ అప్పుడు ఆస్పిరెంట్ రమణారెడ్డి అని ఉండే, అతను పట్నం మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయనతో ఇక చెప్పి నీకు ఇలా మంచి భవిష్యత్తు ఉంటుంది అని మహేందర్ అన్న మాట్లాడి కేటీఆర్ గారి సమక్షంలో కర్మన్ఘట్ చౌరస్తాలో రోడ్ షో ఉండే, రామన్న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మనం జాయిన్ అయినాం. నాడు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ముద్దోని రామ్మోహన్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ వాళ్ళ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి సమక్షంలో మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేరు. రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి మీరెందుకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు? ఇక బీఆర్ఎస్ అన్నది ఇప్పుడు మన తెలంగాణలో కాదు, మనం నేషనల్ వైడ్గా చూసుకున్నాను. మన రాష్ట్రం అంతా జల్దీ అభివృద్ధి జరిగినట్టు ఇంకా ఎక్కడ కూడా జరగలేదు. డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్తోనే అన్ని సాధ్యమవుతుంది. యువతకి కూడా ప్రాధాన్యం ఇచ్చేది రామన్న కేటీఆర్ గారే కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది, గుర్తింపు ఉంటుంది. కాబట్టి దీంట్లోనే మేము డెవలప్మెంట్ విషయంలో కూడా మాకు ఎక్కడ కూడా ఎల్బీ నగర్ సంబంధించి కానీ మా డివిజన్ సంబంధించి కానీ ఏ విషయంలో అయినా సరే మాకు గతంలో మేము మా కార్పొరేటర్ గారు ఉన్నప్పుడు అన్ని నిధులు ఇచ్చినాయి, అన్ని విధాలుగా మాకు సహాయం చేసినారు. కాబట్టి ఈ పార్టీతోనే మాకు న్యాయం జరుగుతుంది. కాలనీ డెవలప్మెంట్లు కానీ డివిజన్ డెవలప్మెంట్స్ కానీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి దీంట్లోనే మాకు పూర్తి విశ్వాసం ఉంది.